హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పోరే. ఇప్పుడు నేనైతే అలా ఆలోచిస్తూ చాలా బోర్ కొడుతుంది నాకు. సో ఏదో ఒకటి చేద్దాం కదా అని చూసా. సరేలే అని నాకైతే ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే కొత్త వంటకం అయితే నేను ట్రై చేసా. కొత్తగా ఏమైనా చేద్దాం, అంతా రొటీన్గానా, కొత్తగా నాకు తినాలనిపిస్తుంది అని కొత్తగా ట్రై చేద్దామని కొత్తగా ట్రై చేసా వంటకం. సో ఆ వంటకం మనం చేసి చూసి టేస్ట్ చేసే లోపు నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ కొట్టారనుకో, నేను పెట్టినప్పుడల్లా నా వీడియోస్ అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, చలో. ఓకే, ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు అన్నీ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా ప్యాన్ పెట్టుకొని అందులో గోధుమ నూక వేసుకొని కొంచెం ఫ్రై చేసా. ఏం చేస్తున్నావు లాస్ట్కి చెప్తా అసలైనది. సో అలా ఫ్రై అవుతుంది. అలా అటు ఇటు కలిపేసి అది ఒక బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోగా నెక్స్ట్ అది మళ్ళీ సైడ్కి తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటా, ఒక 3 కప్స్. అందులో జీడిపప్పు కొంచెం ఫ్రై అయినంత వరకు ఉంచుకొని ఆరెంజ్ కలర్లో వచ్చినప్పుడు తీసేద్దాం పక్కకి మనం. ఓకే, అదైతే ఆరెంజ్ కలర్లో అయిపోయింది. నెక్స్ట్ ఈలోగా పోపులన్నీ రెడీ చేసుకున్నాం కదా. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం దారగా ఏగినంత వరకు మనం అలా కలుపుకొని ఇలా అల్లం కూడా వేసేసుకొని దాంతోపాటు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని కదా అవి కూడా వేసేద్దాం. సో వేసేసినాక అది అటు ఇటు కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు ఆరెంజ్ కలర్లో రావాలి. ఆరెంజ్ కలర్ ఇంకా లేట్ అవుతుంది అనుకో, లైట్గా సాల్ట్ ట్రిక్ ట్రై చేసా. సో సాల్ట్ అయితే వేసుకొని అదైతే ఆరెంజ్ కలర్లో వచ్చేస్తుంది. మేబీ అనుకుంటున్నా, అయితే వచ్చేసింది. అయితే ఫైనల్గా ఆరెంజ్ కలర్లో వచ్చేసినాక మనం ఈలోగా సైడ్ పెట్టుకున్నాం కదా టమాటా పీసెస్, అది కూడా వేసేసుకున్నాం అందులో లైట్గా. సో అది కూడా అటు ఇటు కలిపేసుకున్నాక ఇది కొంచెం దగ్గర అయినంత వరకు మనం వెయిట్ చేద్దాం. సరే, ఓకే, దగ్గర అయిపోయింది. అలా కొంచెం ట్యాప్ చేసేసుకుని దగ్గర అయిపోయిన తర్వాత ఈలోగా మనం సైడ్ పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకున్న గోధుమ నూక, అది కూడా వేసేద్దాం అందులో. వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక లైట్గా ఫ్రై చేద్దాం. ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే, బట్ లైట్గా ఫ్రై చేద్దాం. ఈలోగా కొత్తగా ట్రై చేద్దామని చూసేసరికి నాకైతే ఒక ఐడియా వచ్చింది. చెప్పాను కదా, రాగి పిండి హెల్త్కి కూడా చాలా మంచిదని ట్రై చేసి ఇందులో వేసేసి అది కూడా కొంచెం గోధుమ నూకతో పాటు ఇది కూడా కొంచెం వేపించేసా. ఈలోగా అది వేగినాక ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసి కొంచెం అలా లైట్గా కలుపుకొని, ఒకవేళ మనకి సాల్ట్ లైట్గా వేసాం కదా, మనకి సాల్ట్ చాలకపోతే మళ్ళీ తర్వాత కూడా మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. అది కొంచెం అటు ఇటు కొంచెం కలిపేద్దాం. వాటర్ వేసాం కదా, కలిపిన తర్వాత సాల్ట్ అయితే వేసేసాం కదా. నేనైతే టేస్ట్ చూశాను, వీడియోలో అయితే చూపించలేదు. సో సాల్ట్ కొంచెం చాలలేదు అనుకుని మళ్ళీ సాల్ట్ వేసి అటు ఇటు కలిపేసిన తర్వాత మళ్ళీ వాటర్ చాలదేమో నాకు కొంచెం డౌట్ వేసింది. కొత్తగా ట్రై చేశా కదా, అందుకని ఇంకో కప్ అయితే వేసాను వాటరు. వేసినాక ఇది అలా కలుపుకున్న ఈ లోపల కొంచెం టైం పడుతుంది కదా, అదైతే కొంచెం ఉడికినంత వరకు మనం ఫస్ట్ ఉప్మాలో అయితే ఫస్ట్ వాటర్ ఉడికిన తర్వాత గోధుమ నూక వేస్తాం. నేనైతే కొత్తగా ట్రై చేశాను, కాబట్టి సో ఇలా వేసి కప్ అయితే వేసేసి ఒక 5 మినిట్స్, అంతే 5 మినిట్స్. అది గోధుమ నూక యాక్చువల్గా ఫాస్ట్గానే ఎగిపోద్ది. అదే రవ్వ నూక, అదే ఏమంటారు బియ్యం నూక సంథింగ్ అంటారు కదా, అదైతే వేగడానికి టైం పడుతుంది. నాకైతే ఫినిష్ అయిపోయింది, వేగిపోయింది. చాలా స్పైసీగా ఉంది, తినడానికి అయితే నాకైతే నోరు ఊరిపోతుంది. చేసినంత వరకు చేస్తూనే ఉన్నా కానీ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అన్నట్టే చూస్తున్నా. సో అయ్యింది. నేనైతే అందులో కొంచెం నెయ్యి కూడా వేసాను.
నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది కదా అనుకుని నెయ్యి వేసాను. సో అది అలా అలా కలుపుతున్నాను. ఓకే, ఎనీవే ఇదైతే ప్రిపేర్ అవుతుంది. అవ్వని అని వెయిట్ చేస్తూ అలానే చూస్తున్నా. నాకు ఆ పక్కనే జీడిపప్పులు కూడా కనిపిస్తున్నాయి. ఈలోగా గార్నిష్ దానికి మనం సైడ్ పెట్టుకున్న కొత్తిమీర పీసెస్ కూడా అందులో వేసేద్దాం. ఈలోగా మనం పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా దానిపైన వేసేద్దాం. ఈలోగా టేస్ట్ చూద్దామని ట్రై చేసా. అబ్బాబ్బాబ్బా, అందరూ మా వాళ్ళు అయితే అందరూ కూర్చుంటానికైతే అందరూ రెడీగా ఉన్నారు. అందరూ అయితే తినడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్టీగా రాగి పిండితో